భువనగిరి ముద్దుబిడ్డ జిట్టా బాలకృష్ణ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 12న భువనగిరి పట్టణంలో తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు భువనగిరి ముద్దుబిడ్డ జిట్టా బాలకృష్ణారెడ్డి కంసె విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. విగ్రహ నిర్మాణ కమిటీ నాయకులు చిలుగూరి సత్తిరెడ్డి, రత్నాపురం శ్రీనివాసం, శీలం క్రాంతిరెడ్డి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలు పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, దండపోయిన నవీన్, దర్గాయి గణేష్, మాస్కు నరసింహ, బరిగి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సేవలు అంద అభిమానులు మొత్తం ఈ విగ్రహావిష్కరణకు ఎక్కడున్నా సరే అందరూ హాజరై అన్నకు జోహాలు అర్పించాలి అని ముఖ్యంగా ఉద్దేశం. దీంతో ఈరోజు ఎమ్మెల్యే గారు విగ్రహదాతగా పర్మిషన్ ఇప్పించి విగ్రహాన్ని కూడా మేము ఈరోజు రాత్రి దాని మీద పెట్టడం జరిగింది. 12/1/2025 రోజున 4 గంటలకు సాయంత్రం 4 గంటల ప్రాంతాన విగ్రహావిష్కరణ జరుగుతుంది. కాబట్టి ఈ విగ్రహం పెట్టుకుంటున్నాము భువనగిరి పట్టణంలో అంటే అది అన్న కోసమే కాదు, చాలా 30-50 సంవత్సరాలు కూడా మన అన్నను తలుచుకోవాలంటే ఒక విగ్రహం ఉండాలని మేము 1 నెల 2 నెలల సంది ప్రయత్నం చేసి ఒక భాగంకి వచ్చినాం. మిగతా భాగం కూడా అందరు సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మొదటి విషయం ఏంటంటే తెలంగాణ సంస్కృతి అనేది సరే అన్న తీసుకొచ్చి భువనగిరిలో జాతర పెట్టి, ఆంచెలు హైదరాబాద్లో పెట్టి, ఆంచెలు ఢిల్లీలో పెట్టి ఈ భారతదేశానికే స్టార్ట్ ఇచ్చాడు. ఈ భువనగిరి కిలా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడిచి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందంటే అన్న పుణ్యమే. అన్న ఆ రోజు గుట్టకు లైట్లు పెట్టి గుట్ట అంటే ఎట్లుంటుంది, ఏకశిల విగ్రహం, ఏకశిల గుట్ట అంటే ఏంది అని భారత ప్రజలకే చూపించినాడు, భారతదేశానికి. కాబట్టి ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే అన్న చేసిన కార్యక్రమం పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా పాల్గొనాలి. ఎందుకంటే ఈరోజు కాలేజీ కట్టించుడు అన్న పోయిన సంవత్సరం లాస్ట్ కూడా దాన్ని కలర్ వేయడం జరిగినది. అన్ని లాస్ట్ ఫైనల్ కూడా ఆయన జీవితంలో కట్టించిన కాలేజీకి ఇంతవరకు దానికి ఏం చేయకున్నా సరే మళ్ళా చూసి చలించి మళ్ళీ దానికి చూసి ఆ మూసిని చూసి చెలించి 2002లో పాదయాత్ర చేసి ఆనాడు హోమ్ మినిస్టర్ తెలుగుదేశం గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ తీసుకొని ఢిల్లీ పోయి 950 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. దాని ద్వారా కొన్ని ఫిల్టర్ పెట్టినాక కొంత ఆసన బంద్ అయినది, అన్న చేయబట్టుకునే ఆసన బంద్ అయింది. వరకు ఆ మూసి దగ్గర ఎక్కడ ఏ ప్రాంతాన మనం పోయినా కూడా ఆసన వచ్చేది. అతని ద్వారా కొద్దిగా వీళ్ళు వాళ్ళు కొన్ని ఫిల్టర్ పెడితే కొంత అయినది. కానీ ఒక విషయం, అన్న చనిపోయినాక కూడా మూసి అనే దాన్ని, ఆ పదాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోయి ఇవాళ రాష్ట్రంలో ఒక ఏజెండాగా నిలబడ్డది. అది ఎట్లా నిలబడ్డది అంటే అన్న వల్లనే నిలబడ్డది. మొన్న ముఖ్యమంత్రిగా రావడం కారణం కూడా అన్న చేసిన ప్రచారమే, అన్న చేసిన కార్యక్రమమే. కాబట్టి ఇప్పుడు మూసి అనేది పరిష్కారం కావాలి. అయితందుకు కూడా ఒక రాష్ట్ర ఏజెండాలో ఒక భాగంగా నిలబడినది. రెండో విషయం ఏంటంటే మూసి చూసి ఈ ప్రజలు ఇంత కష్టమవుతున్నది కాబట్టి ప్రతి ఊళ్ళే అది ప్రముఖము. అందులో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలకు చాలా పెద్ద హాస్పిటల్. దాన్నే ఆఖరికి ఏమిటంటే అమ్ముదానాల కాడికి వచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున రస్తారోక చేసి జైలుకు పోయి దాన్ని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఆడికి పోతే ఎంత బ్రహ్మాండంగా పడుతుందో అది అన్న పుణ్యమే, జిట్టా బాలకృష్ణ పుణ్యమే. ఆ రోజు పెద్ద ఎత్తున చేసి ధర్నా చేసి అలా జైలుకి పోకపోతే అది ఎక్కడో పోయేది. అది కూడా ఆయన పుణ్యమే. ఏది చేసినా దాదాపు ఈ ప్రతి కార్యక్రమంలో కూడా నిరంతర ప్రక్రియ ప్రజలకు నిలబడ్డది కాబట్టి ఎక్కడ దాన్ని చెడిపేస్తుంది తరం కాదు. ఇది కూడా ఇప్పుడున్న పాలకులు కానీ గత పాలకులు కానీ ఎవరైనా సరే అన్న చేసిన కార్యక్రమాలు కొనసాగించాలి.
దాన్ని అమలు చేయాలి. స్వర్గీయులు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారి విగ్రహావిష్కరణ 12/1/2025 స్వామి వివేకానంద జయంతి రోజున ఈ విగ్రహావిష్కరణ జరుపుకోవడం జరుగుతుంది. సాయంత్రం ఈ యొక్క విగ్రహావిష్కరణకి భువనగిరి పట్టణ ప్రజలు పార్టీలకు అతీతంగా అందరిని ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాలి. బాలకృష్ణ రెడ్డి అన్న గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్న మొట్టమొదటిగా స్వామి వివేకానందుని ఆశయాలతో ముందుకొచ్చి ప్రతి ఒక్క గ్రామాలలో యువజన సంఘాలను బలోపేతం చేసుకుంటూ యువతలో కొత్త చైతన్యం తేవాలి అన్న ఉద్దేశంతో యువతను రాజకీయంలో తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో యువకులను ప్రోత్సహించి ఎంతో స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన యువజన సంఘాలను స్టార్ట్ చేశాడు. అప్పుడు యువజన సంఘాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా అన్న చాలా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించాడు. ఆ కీలక పాత్రలో భువనగిరిలో కానీ, నిజాం కాలేజీలో కానీ, ఢిల్లీలో కానీ తెలంగాణ జాతరలు జరిపి మరియు ఇక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన కోసం ఆనాడే పాదయాత్ర చేసిన వ్యక్తి మరి జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న గారు. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ కూడా ఈరోజు ఇంత గొప్పగా కావడానికి అది కొన్ని రాజకీయ శక్తుల వల్ల, కాంట్రాక్టుల వల్ల అది దారి తప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నగారు కూడా ఆ నిమ్స్ గురించి కొట్లాడి అది ఎయిమ్స్ చేసి ప్రజలకు అందుబాటులో తేవడానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే మరి అన్నగారి పేరే ఉంటుంది, జిట్టాన్న పేరే ఉంటుంది. అందులో కూడా మరి జిట్టాన్న సేవా కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే యువతని ఎప్పుడైనా తప్పుదో పట్టకుండా మంచి మార్గంలో నడవాలన్న ఉద్దేశం జిట్టాన్న ఆశయం ఉంటుండే. తన ఆస్తులనే కాకుండా తనకున్న డబ్బుల కాకుండా ఆస్తులను కూడా అమ్ముకుంటూ ఎప్పుడూ ప్రజాసేవ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.